భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించినప్పుడు ఆ మిగిలిన తేజస్సుతో కాలచక్రాన్ని సృష్టించాడని, అదే విశ్వంలోని ప్రతి కదలికకు మూలమని పురాణాలు చెబుతాయి. మహాభారత యుద్ధానంతరం కృష్ణుడి దేహత్యాగం తరువాత అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఒక సముద్ర గుహలో కాలచక్రం యొక్క రహస్యాలను తెలుసుకున్నాడని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. హిందూ ధర్మంలో కుంకుమ బొట్టు కేవలం అలంకరణ కాదని, అది శక్తికి, శుభానికి ప్రతీక, గాసు మంగళత్వానికి మూలమైన అదృశ్య శక్తిని ధరించిన వారికి ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతాయి. వేదాలలో ప్రస్తావించబడిన అశ్వత్థ వృక్షం కేవలం ఒక చెట్టు కాదని, అది విశ్వంలోని సకల జ్ఞానానికి, కాలచక్రానికి, జీవన చక్రానికి ప్రతీక అని. దాని వేర్లు స్వర్గలోకాల వరకు విస్తరించి ఉంటాయని చెబుతారు. సుగ్రీవుడికి సహాయం చేసినప్పుడు శ్రీరాముడు కిష్కింధలో ఒక రహస్య గుహలో వానర సైన్యానికి యుద్ధ విద్యలను నేర్పాడని, అది కేవలం బలం కాదు, వ్యూహాత్మక నైపుణ్యం అని కొన్ని అరుదైన రామాయణ కథలు చెబుతాయి. కర్ణాటకలోని గోకర్ణ మహాబలేశ్వర ఆలయంలో శివుడు ఆత్మలింగం రావణుడి చేతి నుండి జారిపడినప్పుడు అది భూమిలోకి వెళ్లి ఆ ప్రదేశం ఒక మహాశక్తి పీఠంగా మారిందని స్థానిక పురాణాలు చెబుతాయి. మానవ జన్మ కేవలం ఒక భౌతికమైనది కాదని, అధికర్మ చక్రంలో ఆత్మ తన పూర్వజన్మల అనుభవాలను పూర్తి చేసుకునే ఒక దివ్యమైన అవకాశమని ఉపనిషత్తులు బోధిస్తాయి. బ్రహ్మదేవుడు తన మనసు నుండి సృష్టించిన తొలి మానస పుత్రుడు సనత్కుమారుడు. ఆయన తన తండ్రి సృష్టి కార్యానికి విముఖత చూపించి శాశ్వత బాలరూపంలో మోక్ష మార్గాన్ని బోధించాడని పురాణాలు చెబుతాయి. కురుక్షేత్ర యుద్ధానంతరం ధృతరాష్ట్రుడు తన కౌరవ పుత్రుల మరణానికి ప్రతీకారంగా భీముడితో ఇనుప ప్రతిమను కౌగిలించుకోమని కోరగా కృష్ణుడు భీముడిని కాపాడి ఆ ప్రతిమను భస్మం చేశాడని కొన్ని అరుదైన కథలు చెబుతాయి. భారతదేశంలో ప్రతి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉండే ద్వారపాలకుల విగ్రహాలు కేవలం కాపలాదారులు కాదని, అవి ప్రతి లోక ద్వారానికి రక్షకులుగా, భక్తులను అంతర్గత ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశపెట్టే మార్గదర్శకులుగా నిలుస్తాయని పురాణాలు చెబుతాయి. ఈ రహస్యాలలో తన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూప ముత్యాల వలె వాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.